అయితే పవన్ కళ్యాణ్ మీద పాచిపోయిన లడ్డు అన్నది నువ్వే అని ఈ మధ్య అన్ని నీ పవన్ కళ్యాణ్ కొంచెం ఫేమస్ అవుతున్నాయి. కమ్యూనిస్ట్ అని చెప్పింది నువ్వే ఫస్ట్, తర్వాత బీజేపీకి సపోర్ట్ చేసేది నువ్వే, ఇంగ్లీష్ వద్దన్నది నువ్వే, హిందీ అని చెప్పింది నువ్వే అని, పెన్ డ్రైవ్ కోసం నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు అని చెప్పినావు పవన్ కళ్యాణ్ మీద. ఏంటి ఆ పెన్ డ్రైవ్? ఆ పెన్ డ్రైవ్ ఆ కథ అంతా పక్కన పెడితే మనకు పెన్ డ్రైవ్ కంటే పెన్ డ్రైవ్ అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం కంటే కూడా మనకు మన భవిష్యత్తు అవసరం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతమంది ఉన్నారు, కనీసం నువ్వు ఒక ఆల్టర్నేటివ్ పర్సన్ గా మాకు హెల్ప్ అవుతావు అని తీసుకొచ్చాయి. నేను ఒక గద్దె మీద కూర్చోబెడితే ఆయన చేయాల్సినవి అంతకు ముందు మాట్లాడినవన్నీ ఒక రకంగా ఉన్నాయి. అండ్ ఈవెన్ వాళ్ళ పర్సనల్ సిబ్బంది కూడా కంప్లైంట్ చేస్తున్నారు, అరే భయ్ ఈయన ఈ జీవో ఇప్పుడు అంటే దీని గురించి ఇప్పుడు ఈ ఆర్డర్స్ పాస్ చేయండి అంటారు, గంట అయ్యాక అదేవాడు చేయమన్నాడు అంటారు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అంటే నువ్వు మాట్లాడే నీ నాలుకకి నరం లేదని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తిప్పితే ప్రజల భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నువ్వు చేసిన ఫేక్ ప్రామిసెస్ ఎక్కడ పోవాలి? భావజాలం ఇప్పుడు నువ్వోనైనా అనుకో సహని, మన భావజాలంలో మనకి క్లారిటీ లేకపోతే నీకో నాకో ప్రభావం పడుతుంది అని అట్లా కాదు కదా. ఆయన భావజాలం చూపించే గతెనెక్కిండు, అది నిలబెట్టుకోకపోతే ఇంతమంది అంటే కోట్ల మంది విశ్వాసాలని నువ్వు లెక్క చేయనట్టయితే, వాళ్ళని మోసం చేసినట్టయితుంది. ఆయన మీద చీటింగ్ కేసు పెట్టలేవా మనం? ఎన్ని అట్రాసిటీస్ అవుతున్నాయి, ఆయన ఏం మాట్లాడిండు. ఆ తర్వాత ఏమన్నాడు, ప్రతి మహిళ యొక్క రక్షణ నా బాధ్యత కాదు అన్నట్టుగా మాట్లాడినాడు. సో ఇవన్నీ ఏంటి, వాళ్ళ కాన్సెన్స్ ఇలా దళితులను వెళ్ళేస్తే కూడా ఎవరో మాట్లాడలేదు అసలు. అంతకుముందు చెప్పింది అయితే ఏడ చిన్న చీమ చిటుక్కుమన్న నేను దళితుడిని, ఎక్కడ చీమ చిటుక్కుమన్నా నేను రియాక్ట్ అవుతాం, మనం మాట్లాడాలి అని చెప్పి అందరిని పబ్లిక్ని ఊగిచ్చి ఇప్పుడు అస్సలు దళితుల గురించి మాట్లాడాడు, స్త్రీల గురించి మాట్లాడాడు, సనాతన అంటాడు, ఇంకా ఏంటి బీజేపీకి సపోర్టు, మోడీ చుట్టూ ఇదే అయిపోయింది ఆయన అసలు. అంటే ఆయన ఇప్పుడు ముస్లిమ్స్ దగ్గర ఉన్నాం కాబట్టి నేను టోపీ పెట్టుకోవాలి, మొహాలు చూసి పొట్టు పెట్టడం, ఉన్న ప్లేట్ ఫిరాయించడం, ఇవన్నీ బాగా అలవాటు ఉన్నాయి ఆయనకి. ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ లాగా ఈ అవర్కి నాది ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాడు. హీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ కదా. ఈయన ఒక పాలక పక్షంలో ఉన్నాడు, నీకంటూ ఒక విలువ ఉంది, ఇంతమంది జనాల్ని నువ్వు నమ్మి ఓట్లు గుద్దిరు కదా, వీళ్ళ ఓట్లకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఆయనంతటా ఆయన. అసలు అరే నేను ఏం చెప్పొచ్చినా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇవన్నీ